నమస్తే, నా పేరు కిరణ్. స్మార్ట్ సిటీ పలుకడకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎందుకంత తొందర? ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ తీరు సరికాదన్న మంత్రి ముత్తంశెట్టి. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. పాదయాత్రల ముగింపు సభలో పశ్చిమ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష నేతల డిమాండ్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు తొందరపడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసమే అంత తాపత్రయపడుతున్నారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కరోనా కేసులు వందల సంఖ్యలో ఉన్నప్పుడే బ్యాలెట్ ద్వారా ఎలా ఎన్నికలు నిర్వహిస్తారని అన్నారు. మరోవైపు ఇసుకపై ప్రతిపక్ష టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత లేదని, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మనం ఒకరిని విమర్శించే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఆయన ఎవరికన్నా ఏమైనా హాని చేశాడా? ఎందుకు ఆయన్ని రాజకీయ వివాదాలు వాగుతున్నారు? దయచేసి వివాదాలు వాగుతుంది. ఆయన అందరూ ఏదో కోరే మనిషి. ఆయన ఏదో పార్టీకో వర్గానికి చెందిన వ్యక్తిగా స్వామీజీ అందరికి కావాల్సిన వ్యక్తి. ఆయన మీద ఆరోపణలు చేయడం అనేది ఆరోపణ మంచి పత్రిక కుటుంబాన్ని కూడా గతంలో కూడా చెప్పాను పార్టీ. మరి ఇప్పుడు నేను చెప్పేది అదొకటి. ఏదన్నా కొంతమంది మన తెలుగుదేశం మిత్రులు ఇసుక గురించి ఏదో చేశారు. నేను ఒకటే కోరుతున్నాను, మీరు గతంలో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి లేదా ప్రజల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి ధర్నా చేసి ఉంటుంది. కానీ ఈ రోజున ఎక్కడన్నా ఇసుక షార్టేజ్ ఉందా చూపించుకోండి. వాళ్ళు వచ్చి మన వెళ్దాం, వాళ్ళు ఇష్టం వచ్చిన దాని దగ్గరికి. వాళ్ళకి ఏంటంటే ఈ రోజున ప్రతిపక్ష నాయకుడికి పని లేక హైదరాబాద్లో కూర్చున్నారు. ఆయన అక్కడ కూర్చుని జూమ్ రాజకీయాలు చేసి వీళ్ళ రోజు ఏదో యాక్టివిటీ చేయమంటారు. ఒక పక్కనేమో ఈ చేత్తోనేమో కోర్టులో కేసులు వేపించి నిలబట్టాలని అడ్డుకుంటారు. 1 లక్షల మంది నిలబట్టాలి ఇస్తారు. ఇంకో పక్కనేమో నా ఇల్లు నాకే సొంతం మీరు ధర్నా చేయమని చెప్తారు. అలాగే ఇసుక గతంలో మనం చూసాం ఎంత అవినీతి జరిగింది, 800 కోట్ల అవినీతి జరిగింది, ఎంత ఆక్రమణ జరిగింది. అలాంటిది ఈరోజు అలాంటి అవినీతికి చావు లేకుండా ఒక పద్ధతి ప్రకారం చేస్తుంటే మళ్ళీ ప్రభుత్వాన్ని గురచల్లే కార్యక్రమం మొదలుపెట్టారు. దాన్ని తీవ్ర ఖండిస్తున్నాం. జిల్లాలో ఇసుక గురించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరన్నా ఉంటే ఎవరు ఏ నాయకులైనా మా దృష్టికి తీసుకురండి. దాన్ని పరిష్కారం చేయడానికి ప్రభుత్వం చర్చిస్తుందని తెలియజేస్తుంది. పార్టీలో కుల మతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లైన సందర్భంగా 10 రోజుల పాటు నిర్వహించిన పాదయాత్రల ముగింపోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖ వైసీపీ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహ్రా భాస్కర్ రావు ఆధ్వర్యంలో 92వ వార్డులో భారీ ఎత్తున పాదయాత్ర, బహిరంగ సభ నిర్వహించారు. ఆర్ఆర్ వెంకటాపురంలోని మూడుగుళ్ల వద్ద ప్రారంభమైన పాదయాత్ర పలు ప్రాంతాల గుండా సాగింది. పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అనతి కాలంలో నెరవేర్చి జనం గుండెల్లో స్థానం సంపాదించారని మల్లా విజయప్రసాద్, బెహ్రా భాస్కర్ రావులు అన్నారు. బీసీలకు అగ్రస్థానం ఇచ్చి మహిళలకు పెద్దపీట వేశారని చెప్పారు. అన్ని వర్గాలకు మేలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే టీడీపీ బురద చల్లుతోందని, ఎవరిని అడ్డంకులు సృష్టించినా ప్రజలే ఎజెండాగా ముందుకు సాగుతామని అన్నారు. రావడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు రాష్ట్ర స్థాయిలో పడుతున్నారు అది ప్రతి చేరువవడం వల్లే అటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా విజయప్రసాద్ గారు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని కృషి చేయడం ద్వారా ఆయనకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున నీరాజనాలు సమర్పు ఇస్తూ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం, ఆనందంగా ఉంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 92వ వార్డులో పెద్దలు, సీనియర్ నాయకులు బెహ్రా భాస్కర్ గారి ఆధ్వర్యంలో మూడుగుల దగ్గర నుంచి వెంకటాపురం మీదుగా ఎస్సీబీసీ కాలనీ, నందమోహన్ నగరు, పద్మనాభ నగర్, పైగా కంపరపాలు మరి ఇవన్నీ కూడా పాదయాత్ర చేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉండి ప్రజా అవసరాల కోసం వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకొని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో అనేక సంక్షేమ పథకాలు, ₹1 అవినీతికి అవకాశం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా
సంక్షేమ పథకాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన బీసీలను గౌరవిస్తూ నంద్యాలలోని అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై వాస్తవాలు వెలుగు చూసేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి డిమాండ్ చేసింది. విజయవాడలో రాజకీయ పక్షాలు, ధార్మిక ప్రజా సంఘాలతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం వామపక్ష నేతలు రామకృష్ణ, మధులు మీడియాతో మాట్లాడారు. పోలీసుల వేధింపులతోనే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు వీడియో తెలియజేస్తోందని అన్నారు. ఈ కేసులో జ్యువెలరీ షాప్ నిర్వాహకుల పాత్రపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాలలో జరిగిన సంఘటన అత్యంత హృదయ విదారకమైన సంఘటన. అబ్దుల్ సలాం కుటుంబం నలుగురు కూడా వారు పాపం బలవన్మరణం అక్కడ ఆత్మహత్య చేసుకోవడం, ముఖ్యంగా పిల్లల్ని వారిని కట్టేసి తర్వాత వారు తప్పిపోకుండా చేసుకొని రైలు కింద పడి చనిపోవడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఇందులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి మీరు ఎవరితోనైతే ఐపీఎస్ ఆఫీసర్ల చేత ఎంక్వైరీ చేస్తామంటున్నారో దానివల్ల న్యాయం జరగలేదనేది కూడా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎందుకంటే వారికి వెంటనే బెయిల్ వచ్చింది. బెయిల్ మీద ఇప్పుడు దర్జాగా తిరుగుతూ ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా గంగాధర్ హెడ్ కానిస్టేబుల్. కానీ వాస్తవానికి అందులో జ్యువెలరీ షాప్ అతను వాసు వర్మ అనే అతను వీడియో రిపోర్టింగ్ ప్రకారం పోలీసుల యొక్క హెరాస్మెంటే దీనికి కారణం. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు వెలుగులోకి వచ్చేదానికి వీలుగా ఈ కేసుని ఒక సమగ్రమైనటువంటి విచారణకి వీలుగా సిబిఐకి రికమెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ లేదా సిబిఐ ఎంక్వైరీ కానీ. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన వేడుకలను 76వ వార్డు వైకాపా అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యులు వారణాసి దినేష్లు హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పేద మహిళలు వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న స్వామీజీ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ఆయన ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగదీష్, పిట్టారెడ్డి, మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. ఆయన ఈరోజు భగవత్ స్వరూపులైన స్వామి స్వరూపానంద్ గారు ఈరోజు ప్రపంచ దేశాలు, అమెరికా లాంటి దేశంలో కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో లక్షలాది మంది చనిపోయినా సరే, ఇంత కరోనా మరణం నుంచి కూడా మనం ఈ పీఠాధిపతులు వాళ్ళు నిత్యం స్వామి స్వరూపంలో ఉన్నటువంటి ఆరాధ్యంగా ప్రజలు బాగోవాలి, పరిసర ప్రాంత ప్రజలు బాగోవాలి. మనందరూ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కరోనా కేసులు కూడా చాలా తక్కువ మంది నమోదవని కారణం మనందరం బాగోవాలని పూజలు చేసిన స్వామీజీ గారికి ఈరోజు నిండి నూరిల ఐశ్వర్యాలతో, సౌభాగ్యంతో ఉండి మన పరిసర ప్రాంత ప్రజలు బాగోవాలి ఆరోగ్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాట మనం చెప్తూ ఉండేది మన మానవ సేవే మాధవ సేవ. ముందుగా మనం ఈ సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి, ఒక మంచి కార్యక్రమాలు చేపట్టాలి. పేద ప్రజలందరికీ కూడా మన చేతనైనంత సహాయ సహకారాలకు అందించాలి. వారందరితో పాటు మన ఈ సమాజ ఉన్నతికి మన పాటుపడాలని చెప్పి స్వామీజీ సందేశం. స్థానిక సాధారణ సభ్యులు నాగరెడ్డి గారు కానీ వాటి ఆశీర్వాదం ఇవ్వడం కానీ, అలాగే దేవరెడ్డి గారు వారి సహాయ సహకారం అందించడం కానీ, అలాగే అనేక కార్యక్రమాలు ఈరోజు గాజువాక ఏరియాలో మనం చూసినట్లయితే చాలా కొన్ని రోజుల నుంచి గమనిస్తున్నాం. కరోనా వచ్చినప్పటికీ గమనిస్తూ ఉన్నాం. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన వేడుకలను 14వ వార్డు వైకాపా అభ్యర్థి కె అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె రాజు సూచనలతో పాటు పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వార్డులోని బిలాల్ కాలనీ, ఏఎస్ఆర్ నగర్లలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అనిల్ కుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో లోక కళ్యాణార్థం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఎన్నో యజ్ఞ యాగాదులు నిర్వహించారని చెప్పారు. అటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన స్వామీజీ జన్మదిన వేడుకలను నిరుపేదల మధ్య నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు స్వరూప్, సింహాచలం, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మన విశాఖలో అత్యంత పవిత్రమైన శారదాపీఠ వ్యవస్థాపకులు స్వరూపానంద స్వామీజీ గారి జన్మదిన సందర్భంగా, అలాగే పీఠం యొక్క స్వామీజీ ఆత్మానందేంద్ర గారి ఆశీస్సులతో, ఇద్దరు స్వామీజీల ఆశీస్సులతో మన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కె రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన నియోజకవర్గంలో
14వ వార్డులో ఉన్న బిలాల్ కాలనీ ఏఎస్ఆర్ నగర్లో స్వామీజీ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే స్వామీజీ గారు హిందూ ధర్మం కోసం మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ తిరుగుతూ చాలా గొప్పగా ఆయన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ఆయన ఆశీస్సులతో కేకే రాజు గారి ఆధ్వర్యంలో ముందు మరింత సహకారాలు సహాయం చేసే విధంగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. హెడ్లైన్స్ మరోసారి. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎందుకంత తొందర? ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ తీరు సరికాదన్న మంత్రి ముత్తంశెట్టి. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. పాదయాత్రల ముగింపు సభలో పశ్చిమ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష నేతల డిమాండ్. ఇవి స్మార్ట్ సిటీ పల్కడ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.